హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆంధ్ర వెళ్ళాల్సి వచ్చింది. ఏంటయ్యా అంటే టాస్క్ ఇప్పుడు మా కంపెనీ నాకు ఇచ్చింది. 0 కిలోమీటర్లో మరం ఆఫీస్లో మా ఎండీ గారు సఫారీ ఉంది, BS6. అది ఆంధ్ర తీసుకెళ్ళి వదలాలని చెప్పి మాకు కమాండ్. భోజ్పురి వాళ్ళు రెడీగా ఉన్నారు. వతనా కొడుకులండి, భోజ్పురి పాటలు ఏంటండి బాబు. అయితే మా తమ్ముడు డీపీఆర్ చేయాలరా తమ్ముడు, యూట్యూబ్లో వస్తావు లేక పని చేయొద్దు. 20 కిలోమీటర్ 20 తారీఖు అయిపోయింది. బాయ్ సార్, టేక్ కేర్. సుశాంత్ సింగ్ రాజ్పుట్, ధీరజ్ గారు. బూతులు రే, యూట్యూబ్లో రా బాబు. శ్రీరామ్ అదండి. సో ఫైనల్గా బయలుదేరిపోయాము. లెట్స్ సీ ఎలా ఉంటుందో. మై విలేజ్, మా మమ్మీ షాపు, ఆంటీ షాప్ అన్నీ నేను మీకు చూపిస్తాను. పదరా ధీరజ్ తొందరగా. తొంభై ఏళ్ళ ముసలాం ఇది, 100 ఏళ్ళు ఉంటుందా? అది మెల్లగా నింపాదిగా బయలుదేరిపోయి, అదిగోండి మా కుర్రాళ్ళ షాప్స్. ఇంకే 4 ఇళ్ళే ఇంకా. సో ఇదే బండి వేసుకుని గాయస్ మనం వెళ్ళేది. మా ఆఫీస్లో మా సార్ వాళ్ళని చూపిస్తాను. అకౌంటెంట్ గారు మోత్ సారు, QS, మా PM సార్ పులి, అండ్ మా బండి లాంగ్ మరం మణిపూర్ టు ఆంధ్రప్రదేశ్, గుంటూరు డిస్ట్రిక్ట్ నోర్ ప్రకాశం డిస్ట్రిక్ట్. గుంటూరు డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాను. గుంటూరు జిల్లా మణిపూర్ నుంచి జగన్నాథ స్తోత్రం. ఫస్ట్ దేవుడి పాటలు ఆడేదో మేము అన్నట్టు వినాయక చవితి రోజు అలా చేస్తాం మేము కూడా. ఇప్పుడు ఫస్ట్ దేవుడి పాటలు, తర్వాత స్లో సాంగ్స్, తర్వాత భోజపూరి. లెట్స్ సీ. ఇలాగే షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు. బ్రదర్ సోలో జితు ఏ బంద్ కరో మీకు ఫ్లిప్ బంద్ కరో. दबाला बैठा ये गाड़ी से जा रहा है. ओके ब्रो. हाँ मीट यू. हाँ रुको जितू, बाथरूम का फोटो చిచ్చి. చలో అది మంచి లొకేషన్ ఒకటి మిస్ అవ్వబోతున్నా. ఇది ఆఫీస్ నుంచి లాగా మనం కులాన్ మీదగా. ఇప్పుడు ఆ వీడియో ఎలా తీయాలో ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. వీడియోలు అయితే తీయాలి నీట్గా, అంటే మెమరీస్ కదా. మా కంపెనీ నాకు కల్పించిన స్వర్ణావకాశం, గోల్డెన్ ఛాన్స్ అంటారు కదా. మా రామ్మూర్తి సార్ DGM గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారండి. నా మనసులో ఏమనుకుంటాను మరి, అది దేవుడు తెలియజేస్తాడో లేదంటే ఏంటో తెలియదు, కానీ తెలిసిపోద్ది ఆయనకి. పెద్ద గేమర్, మామూలు గేమర్ కాదు, మా ఫాదర్ లాగానే మైండ్ గేమర్ ఆయన, మామూలు మనిషి కాదులే ఆయన. అది ఇంకా హ్యాపీగా బయలుదేరతాము. क्या कहा बात नहीं किया, फोन करके पूछो एक बार, बात कर लीजिए ना सर एक बार. क्यों లైరోజుని దేవుడి గుడికి వెళ్తానికి బాగా నాకు అర్థం కాదు. అజయ్ గాడు గుడికి రా బాబు మనం వెళ్ళేది. ఇదిగో మా 0 పాయింట్. నాకు తెలిసి మా అన్నయ్య ప్రదీప్ గారు దీన్ని వచ్చేలోపు ఇలా నామరూపాలు లేకుండా చేసేస్తారు. అంటే ఓల్డెన్ లుక్స్ అని పోయి గోల్డెన్ లుక్స్ వస్తాయి. ఇదే డాన్ బాస్కో సార్, డాన్ బాస్కో పేరు మీదుగా. అమ్మ మర్చిపోయారు, పోస్ట్ పోన్ చేసిన ఎలక్షన్స్. అదిగోండి అండి, అది స్ట్రైట్కి వెళ్తే ఇంఫాల్. ఖాళీలు గీడీలు అంటే నుంచి యాక్షన్ అక్కడ మామూలుగా లేదు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో వీడియో తీయాలంటే అసలు ఏమనుకున్నారు. దగ్గొచ్చేస్తున్నారు. 0 నుంచి ఇంఫాల్ వెళ్ళే రోడ్లో వెళ్ళి లైరోచింగ్ బోలాశంకరాన్ని దర్శనం చేసుకుని ఈ యొక్క ప్రయాణం అన్నది బాగా సుఖంగా జరగాలని చెప్పి కోరుకుందాం. ఏటి పాపలు పాపలు సయ్యా సై సై భవాలు సయ్యా అయ్యాయి మరదలు సయ్యా రిందోలా 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 అయ్యో.
సో గాయ్స్, ఫైనల్గా మణిపూర్లోనే ఉన్నాము. ఇంకొక 10 కిలోమీటర్స్ దాటితే నాగాలాండ్ బార్డర్ వస్తుంది. అది నేను మీకు చూపిస్తాను. ఇదిగో అంతా బందోబస్తీ, ఆర్మీ చూసారా, పోలీసులు, సిఆర్పిఎఫ్లు, పాపా ఇలా ఉంటుంది మణిపూర్ ఘాట్స్. ఇంకే ఘాట్స్ ఇలాగే ఉంటాయి రోడ్ అంతా. ఆ ఇంఫాల్లోనే మన కంగ్పోక్ నుంచి ఇంఫాల్ వెళ్ళే ఒక 60 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది కదా, అదే కొంచెం ప్లెయిన్గా ఉంటుంది, స్ట్రైట్గా ప్లెయిన్ అంటే. అటు ఇటు మళ్ళీ కొండలే. టాటా సఫారీ ఇలా జరుగుతుంది మా ప్రయాణం ప్రస్తుతానికి. అంతా సుఖంగానే ఉంది. అబ్బో, మొన్న అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేశారండి 24th పొద్దున్నే. అందుకని చెప్పి ఈ ట్రక్స్ అన్ని చూడండి ఎలా ఆపేశారు మొత్తం, చూసారా. మావు అని చెప్పి, మావు సపరేట్గా ట్రైబ్ చాలాసార్లు చెప్పారు. ఆ ట్రైబ్ ఏరియాలో నుంచి ఇప్పుడు వచ్చేసాం. ఇదే మావు, అది ముందుందా, అదే మావు. జర్నీ ఇలా కంటిన్యూ చేద్దాం. ఏం గోళ, మణిపూర్లో నమ్మకాలు లేవు. అందుకని చెప్పి మా సార్ వాళ్ళు బండి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళది వాళ్ళు చెడగొడతారని ఇక్కడ ఉంటేను. ఈ రోడ్లు కూడా బాగోగా. టాటా సఫారీ BS6 అండి ఇది. చాలా దారు పీకే అవుతున్నా స్టడీ వాళ్ళ నాగాల గోళ అయిపోతుంది. ఇప్పుడు ఏం చెప్తాంలే, లెట్స్ సీ ఎలా ఉండబోద్దో ఏంటో మూమెంట్. జైగాడి కంగారు ఎక్కువ, ఓవర్టేక్ చేద్దామని చూశాడు అనవసరంగా. ఇదిగోండి మావు వచ్చేసాం ఫైనల్గా. మావు ఇదే మావు అంటేను. ఇక్కడ నుంచి నాగాలాండ్ బోర్డర్ కంటిన్యూ వీడియో తీస్తాను. మెమరీస్ అండి, ఏమి లేదు. ఇప్పుడు నేను తీసేది ఖచ్చితంగా 1 TB అవుద్ది. అంత లాంగ్గా తీస్తాను. అంత సబ్జెక్ట్ విశ్లేషణ చెప్తాను కొన్ని పాయింట్స్లో, కొన్ని టైం లైన్లో. ఇంకా మిగతా ఇలాంటి మిస్లీనియస్ ఏమన్నా వస్తే ఫన్గా చెప్తా కానీ చూద్దాం. ఇది ఎలా ప్లాన్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ జియోగ్రఫీ ఏంటి, ఇక్కడ డెమోగ్రఫీ సంగతి ఏంటి, ఎందుకు వీళ్ళంత పవర్ఫుల్. ఇక్కడ పవర్ఫుల్లా పాడా కానీ డేంజర్ కదా ఎంతైనా. అది దేశానికి చివర, ప్రపంచానికే చివర అసలు. ఫ్రాంటియర్స్ ఇది. మొన్న ఒకడు అంటాడంటే నా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము మేము యుద్ధం వస్తే. ఏంటా మాటలు. మణిపూరీస్ మంచోళ్ళే, మైతేస్. ఈ నాగాలో పెద్ద చెడులు అక్కడికి అనకూడదు కానీ అందులో కూడా ఇప్పుడు రూపాయి నాణానికి మంచి చెడు ఉన్నట్టు ప్రతి చోట మంచి చెడు ఉంటుంది. వచ్చేసాము నాగాలాండ్ రోడ్స్కి. అవి ఇంకా ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ ఉంటుంది. కోహిమా నో ఎంట్రీ కదా, అందుకే ట్రక్కులు ఆపేశారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. గుంటలో గతుకు రాకుండా పోనీ, గడ్డామే నై తారనా నై. ముందుకెళ్ళి పొద్దున్నుంచి కలిసిపోతాం కదండి తిరిగి, అందుకని కొంచెం వాయిస్ లోగా ఉంటుంది. పైగా ఇక్కడ హై ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. హై అంటే మరీ అంత లడాక్ అంత హై కాదులే, అలా 2 కిలోమీటర్లు సీ లెవెల్ నుంచి 1800 1900 2000 మీటర్లు అలా ఉంటుంది. అదిగోండి వచ్చేసాం. ఇంక ఈ టర్నింగ్ నుంచి ముందుకెళ్తే నాగాలాండ్ గేట్. ఇక కిందకి దిగుతున్నావా, అది మావు గేట్. మర్చిపోయాను, ఇక్కడ ILP అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇన్నర్ లైన్ పర్మిట్ అని. బ్రేక్ నై మారనే గుజ్జావు బాగ్జావు. అయిపోయింది. ఇదే నాగాలాండ్. వెల్కమ్ టు నాగాలాండ్. అది ILP ఉంది, ఇన్నర్ లైన్ పర్మిట్ అని. అంటే ఇవన్నీ ఫ్రాంటియర్ స్టేట్స్ కదా ఇండియాకి. సో బయట నుంచి ఎవరైనా రెఫ్యూజీస్ లాగా గుస్పేట్లు వచ్చేస్తారని చెప్పి వీళ్ళకి ఒక పాస్ పర్మిట్ ఉంటుంది. ఆ పర్మిట్ అయిపోగానే రెన్యూల్ చేయించుకోవాలి. చాలా తతంగా ఉంటుంది మణిపూర్లో. లైఫ్ ఇన్ మణిపూర్ ఈజ్ నాట్ ఈజీ యాజ్ యూ థింక్. ఇదిగోండి ఇక్కడ NSC అన్న వాళ్ళు ఉంటారు, అండర్ గ్రౌండర్స్. ఎక్స్టార్షన్స్ చేస్తారు వీళ్ళు. అంటే ఇదిగో ఈ లారీలు ఉన్నాయా, ఈ లారీలు ప్రతి ఒక్కటి ఎంటీ బండికి ఒక రేటు, బయట రాష్ట్రం ఎంటీ బండికి ఒక రేటు. అలా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. NSC అంటే నేషనల్ సోషలిస్టిక్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. వీళ్ళు సపరేట్గా ఇన్సర్జెన్స్ లాగా ఉంటారు. మన తెలుగు వాళ్ళకి వ్యూవర్స్ అంటే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కదా నా లాంగ్వేజ్, తెలుగు కదా, అందుకని చెప్తున్నాను. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థమైతే నన్ను ఎత్తికెళ్ళిపోతారు, సాగొట్టేస్తారు, చంపేస్తారు ఫస్ట్. అంత క్రూరులు నా కొడుకులు. ఏం చెప్తాం. ఇదే నాగాలాండ్. కోహిమా ఏంటి, ఎందుకంటే కోహిమా చిన్న సిటీ కదా, నేను అది కూడా వీడియో తీసి చూపిస్తాను. అది అరే నీ అమ్మ, కోహిమాకు రైట్ పడిదటు. నాగాలాండ్ కుజామా గేట్ అని చెప్పి ఒకటి ఉంది ముందు. కోహిమా చిన్న సిటీ కాబట్టి బళ్ళని ఆపేశారు. కోహిమా ట్రాఫిక్ క్లియర్ అయిపోతే నో ఎంట్రీ ఎడతారు. యాక్చువల్గా 7కి క్లోజ్ అయిపోద్ది కోహిమా ట్రాఫిక్. మ్యాక్సిమం 6:30 కల్లా క్లియర్ అవ్వచ్చు. 7కి ఇంకా పెద్ద LPలు టాటాలంటే పెద్ద క్రేజ్ ఇక్కడ నైట్. జస్ట్ ఇమాజిన్ లైన్లో 200-300 టాటాలు వెళ్తే సప్ప జమ్ జమ్ హుయ్ అనుకుంటా. అది ఎంత ఇదిగా ఉంటుంది చూడండి, వెళ్ళే ఉంటుంది కదా చూస్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ లైన్లోనే చూసారు ఎంత ఉన్నాయా, అలాగే జుప్ 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 అని వెళ్తాయి. దారి పొడుగుతా పెద్ద బళ్ళే, దారి పొడుగుతా కద్దు చల్లగా
जय श्री राम पिल्ल अड्ड వచ్చి पिल्ल दाटिंది उस तरफ से इस तरफ नहीं आना चाहिए ना इधर कॉमन है शेप देने से और अच्छा है तो किच पार जाएंगे అంటున్నాడు పిల్లిని ఇకు నా భగవాన్ ఆసే వినాయకుడు ఉన్నాడు మనకి మన జర్నీని హ్యాపీగా చూసుకుంటాడు అన్న నమ్మకం అని తప్పకుండా జరుగుద్ది ఏ జిఎస్బీలో బండి జారిద్దా జై గిట్టి మేనా గాడి ఎంటీ బండి మెయిన్ ఓ నాకు ఒకసారి ఇసిరేసింది బొలేరో అప్పటి నుంచి జిఎస్బీ మీద 25 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళను 30 వెళ్ళినా భయమే జిఎస్బీ అంటే అదండి అది గ్రాన్యువల్ సబ్బేస్ అంటారు టెక్నికల్ లాంగ్వేజ్ సివిల్లో నా పర్టికులర్లీ స్పెసిఫికల్లీ నోన్ యాజ్ ఏమంటారు దీన్ని అగ్రిగేట్ మట్టి సారీ రాలే ఆంధ్ర మానూరే ఆంధ్ర అసలు బళ్ళు చూడండి టైగర్స్ ఎలా ఉన్నారు ఈ నా గడుగులకి సమాధానం చెప్పుకోవాలి బండిలోనేమో ఫైల్స్ గీల్స్ చలో మాత్రం ఏంది ఎలా కాపేది బండి అన్ని పారేస్తాను జస్ట్ కిడ్డింగ్ వచ్చేసాం మొత్తానికి నాగాల్యాండ్ ఇప్పుడే వచ్చాంలే 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అవుతుంది కుజామా ట్యాక్సీ స్టాండ్ ఇక ఇక్కడ వదిలితే 30-40 కిలోమీటర్ల దాకా ట్యాక్సీ స్టాండ్లు లేవండి ఏంటి కోహిమా దాకా అబ్బో చాలా డేంజర్ ఈ అడవిలో నా లైఫ్ టైం మెమరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కొంతమందికి కూడా ఇలా జర్నీస్ ఇలా ఉంటాయి కదా నేనే ఉన్నాను నాలాంటి మెంటాలిటీస్ నాలాంటి మైండ్ సెట్స్ 10 మంది ఉన్నా చాలు ఏం పర్లా 7 నిమిషాలు వచ్చింది ఇంక ఇలాగే రోడ్డు కొంతసేపు ఉంటుంది చూద్దాం మంచి లొకేషన్స్ ఏం దారిలో కూడా తగలవు ఇలాగే రోడ్డు మధ్యలో ఒక అడవిలాగా ఉంటుంది అంత మించి ఏముంటుంది అది తెస్తాలే ఏదో ఒకటి ఇంకా దారిలో తినడానికి తీసుకుని రైడ్ ఎంజాయ్ చేయాలి అది కోహిమా నేమాపూరు రోడ్ ఎక్కి పైకి బాగుంటుంది రాంగ్ రోడ్ అయిపోద్ది ఎక్కిస్తే ఓకే స్టేట్ యూన్ మొత్తానికి రోడ్ అయితే పడిపోయింది ఎక్కడ కుజామాలో ఇదే పని ముందు చేయరా అన్నాను నేను నిన్ను రౌండ్ ఏముందిరా తమ్ముడు అద్భుత సో గాయ్స్ కోహిమా ట్రేడ్ సెంటర్ బీఓసీకి వచ్చేసామన్నమాట బీఓసీ దగ్గరలో ఉన్నాము అంటే అయిపోయింది దాటేసాం ఇదే సెంటర్ అప్పుడు తిరగలా నాగాలాండ్ ఎలక్షన్స్లో రోజు ఎన్నిసార్లు వచ్చేవాళ్ళం ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారిని ఎక్కించుకుని అప్పుడప్పుడు యాదవులు ఎస్కాట్లు కూడా వచ్చేవాళ్ళు నాతో పాటు మళ్ళీ వారం కూడా అవ్వాలా మళ్ళీ కోహిమా ఏటోలే ఏటు చెప్తాం ఇప్పుడు ఇదిగా మైబోలా జోయి బేకరీ ఆంధ్ర వాళ్ళంక ఇంగిలే ఇండల్లే పుండల్లే బ్యాట్సి వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇండల్లే పుండల్లో అని ఎక్కరేస్తారండి అందుకే సరదాగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను నేను కూడా సో ఫైనల్గా కోహిమా దాటేస్తున్నాం అన్నమాట కోహిమా దాటేసి వచ్చేస్తున్నాం అన్నమాట అది అంటుంది ఇలా ఉంటుంది మూమెంట్ ఎంత అందంగా కనపడద్దు వైపర్ చలావనా ఎక్బార్ ఎంత అందంగా కనపడుతుంది కదా మంచి వ్యూ చూపిస్తే పైకి ఎక్కి లాస్ట్ టైం చూపించాగా అలాంటి చాలా వ్యూస్ ఉంటాయి వ్యూ పాయింట్ మీ దింపాదాగా ఏమిరా కోహిమా సిటీ ఇప్పుడు కూడా ట్రాఫిక్ మార్కెట్ అంతా బంద్ అయినా ట్రాఫిక్ జామ్ లెట్స్ సీ చూద్దాం సో గాయ్స్ కొండ దిగుతున్నాము వీఆర్ డిసెండింగ్ ద గ్రేడియంట్ కిందకి దిగుతున్నాం అన్నమాట అంటే ప్లేన్స్లోకి వెళ్ళిపోతున్నాము మధ్యలో చాలా జియోగ్రాఫికల్ ప్లేసెస్ చూపిస్తాను ఈ జర్నీలో ఇప్పుడు మన రూట్ మ్యాప్ ఏంటంటే మణిపూర్ అయిపోయిందా ఇప్పుడు నాగాలాండ్ అయిపోద్దా ఒక 2-3 గంటల్లో తర్వాత అస్సాం అయిపోద్దా తర్వాత బెంగాల్ వెళ్తాం బెంగాల్ నుంచి బీహార్ కట్ అయిపోతాం బీహార్ నుంచి యూపీ కట్ అయిపోతాం బనారస్ మీదుగా కుదిరితే కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకుంటాము మెల్లగారి ఇంకా అక్కడి నుంచి సత్నా కట్నీ రోడ్ 500 అలహాబాద్ నుంచి వెళ్ళిపోయేది ఎటు బయటగా మన యూపీ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తాము మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర నాగపూర్ తర్వాత సిరిపూర్ కాగజ్ మీదుగా ఇంకా చీలి హైదరాబాద్లోకి వెళ్ళిపోతాము తెలంగాణ ఇది ఈ టోటల్ జర్నీ ఎలా అంటే డే 1 డే 2 డే 3 అలా పెడతాను చూద్దాం ఎలా జరుగుద్దు ఇంకా ప్రీ ప్లాన్గా లేదు ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో అన్నట్టుగా ఉంది లెట్స్ సీ అంటే ధైర్య సాహసే లక్ష్మి చూద్దాం ఎంత వెళ్తున్నాడు కుర్రాడు స్పీడ్ 80 లేపాడు చూడండి 80 ఘాట్ రోడ్లో ఏంట్రా నువ్వు బాగా చూసారు ఎంత చెడాయో ఎక్కేటప్పుడు ట్రక్స్ ఎంత ఇబ్బంది పెడతాయి అనుకున్నారు ఎక్కుతాయి BS3 అయితే BS6 అయితే ఎక్కుతాయి ట్రక్స్ బాగుంటాయిలే ట్రక్ డ్రైవింగ్ వీడియోస్ కూడా చూపిస్తా అందులో ఆల్రౌండర్ ఉన్నాడండి తీస్తా బయటికి సో గాయ్స్ ఏంటంటే కొండలో గుట్టలో దాటుకుని నేమాపూర్ అయితే వచ్చామండి మొత్తానికి నేమాపూర్ వచ్చామండి మతలబ్ ఆగయాజీ
వస్తుంది मतलब आ रहा है अभी कुछ हिसाब से ఇది మరి దీమాపూర్ వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హోటల్ యూరోపియన్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఒక 2 నిమిషాలు పని ఉందన్నమాట. इधर से मार सकता 100 स्पीड 90 ఉన్నాడా मार सकता है. अरे हम बोलेरो ही चढ़ा और फाड़ के गया था. देखो अभी अरे यार ये सब रिकॉर्ड हो रहा है. गाली गाली आगे ही देखना हॉर्न मारना है हमें क्योंकि अरे बोला ना सब पार कर दे. राइट साइड नहीं रहना. हाँ राइट साइड ही रहना सेफ्टी है. हाँ नहीं उसको क्रैश बैरियर అబ్బో 120 అండి. 120లో బండి వెళ్తుంది చూడండి అలా. ఏ మెల్లగా రా రే తమ్ముడు. वो 130 बस बाय बाय बस राइट साइड जा रहा है गाड़ी. नहीं जा रहा सटेगा उसको नहीं सटेगा बहुत दूर में है. अच्छा हम चला रहे हमको पता नहीं. थ्रिलिंग है हमारा तरफ रोड अलग है. చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. అజయ్ గాడు 121 पापा हारन मारो पूरा हंगामा करो नहीं तो मैं दारू पी के राइट साइड सटा देगा. वो लोग आपने तुम कहाँ पिया है हम लोग थोड़ी पी के चलाता है चा ना वो लोग बेवड़ा पी के एकदम రైట్. ఇదిగోండి ఇక్కడికి వచ్చాము. 140 వెళ్ళాడండి. 130 140 పో. నేను బొలేరో తోలాను ఇక్కడ స్పీడ్గా. సో గాయస్ గోలాఘాట్ రోడ్ నుంచి వచ్చాము. ఐ మీన్ గోలాఘాట్ రోడ్లోకి వెళ్తున్నాము ఇప్పుడు. దీమాపూర్ రోడ్ నుంచి వచ్చి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇది 2 వే 1 వే సారీ 2 వే. ఇది జాగ్రత్తగా వెళ్ళాలి. ఇచ్చిన धीरे आगे थोड़ा जाने के बाद सीट बेल्ट लगाना होगा दोनों. आगे चेकिंग होता है सीट बेल्ट पे चलेगा. और ये मुंह में लगाने वाला गाड़ी मतलब नहीं. मेरा ड्राइवर भी पूछा है. मेरा ड्राइवर को भी पूछा है. श्रीधर जी एक तो जान पहचान वाला है गांव का. भैया बोला ना रंगिया में है. वो बोल रहा है यही देखो घाटी 282 इस तरफ से नजदीक है 282 किलोमीटर. మీకు ఒకే రోజు 2 రాష్ట్రాల బోర్డర్లు దాటించారు చూసారా. ఒకే రోజు 2 రాష్ట్రాల బోర్డర్. ఇదిగో ఇదే నాగాలాండ్ బోర్డర్. ఇది నాగాలాండ్ బోర్డర్. అక్కడ బోకాజాన్ గ్రీన్ బోర్డు ఉంది. బోకాజాన్ గరం పానీ నిమ్లోగర్ అది అస్సాం. ఇప్పుడు అస్సాంలోకి వచ్చేసాం. గరం పానీ ఠండా పానీ కే భయ్యా నిమ్లోగర్. అమ్మా అంటే నేషనల్ బోర్డర్ ఒకటి. మణిపూర్ టు నాగాలాండ్ అస్సాం బోర్డర్. డే 1 రోజు నైట్ ఎలక్షన్ బాబాయ్లు ఎవరో ఉన్నారు. నాకు మా డ్రైవర్కి బాగా జ్వరం నిద్ర వచ్చేసిందని ఇక్కడ బండి ఆపాము. అది అక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగాము అంతే. వెళ్ళాలి ఇప్పుడు స్ట్రైట్గా గువాహటి.